ఆయనతో మాట్లాడుకున్నాడంట. లెట్ us మేక్ మెన్ ఇన్ అవర్ ఇమేజ్. అవునా కదండి? సో చేప బ్రతకాలంటే నీళ్లు కావాలి, అవును కదా? ఒక జంతువు బ్రతకాలంటే నేల మీద ఏది దొరికితే తినాలి, అది బ్రతుకుతుంది. చేప నీటి నుండి బయటకు వచ్చేస్తే చనిపోతుంది. ఎందుకంటే హీ మేడ్ ఇట్ ఇన్ ద వాటర్, ఫర్ ద వాటర్. మనము కూడా ఆయన రూపంలో తీర్చిదిద్దబడ్డం, ఆయన రూపంలో సృష్టించబడ్డం. ఆయనకి వేరుగా మనం జీవించి ఏం చేయలేము. ఇఫ్ యూ నీడ్ టు లివ్, మనం బ్రతకాలన్నా, మనం జీవించాలన్నా, మన రోజు గడవాలన్నా, మన నెక్స్ట్ సెకండ్ అడుగు వేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మనకు కావాల్సింది ఎవరండి? దేవుడు. మన యేసే లేనిది, ఆయన చిత్తం లేనిది, ఆయన ప్రణాళిక లేనిది, ఆయన ఉద్దేశములు లేనిది, ఆయన నడిపింపు లేనిది మనం ఏ అడుగు వేసినా, ఏమి చేసినా దానిలో ఫలితం ఉండదు, దానిలో జయం ఉండదు, దానిలో ఎటువంటి అభివృద్ధి. ఆయన ద్రాక్షావల్లి, మనం తీగలం. ఆయన మనలో, మనం ఆయనలో ఉంటే కానీ మనం ఫలిస్తాం. ఫలభరితమైన జీవితం చేస్తే, లేదా ఏదో బ్రతుకుతున్నామా, సంపాదిస్తున్నామా, ఈ బిల్లులు ఆ బిల్లులు, ఆ బిల్లులు ఈ బిల్లులు, ఆ లోన్లు ఈ లోన్లు, ఈ అమ్మాయిలు అవన్నీ కట్టుకుందామా, ఇంకా అంతే. అదేనా దేవుడు? అందుకేనా అండి మనం సృష్టించింది? ఒక మానవుడిగా మనమే మన పిల్లలు మంచి ప్రయోజకులు అవ్వాలి, మంచిగా బ్రతకాలి, ఇతరులని ఒక సహాయం చేసే రీతికి ఒక దీవెనకరంగా ఉండాలని మనమే ఆలోచిస్తాం. మన దేవుడు ఉట్టిగా కనిపడేద్దాం, ఏదో సృష్టించేద్దాం, మానవులను సృష్టిస్తాడా? ఫర్ ఎవ్రీ పర్సన్, మనం ఒక్కొక్క మనిషి మీద దేవుడు ప్రత్యేకమైన తలాంతులతో, ప్రత్యేకమైన ఉద్దేశములతో, ప్రత్యేకమైన చిత్తముతో మనల్ని సృష్టించాడు. లెట్ us know his will. దేవా, నీ చిత్తము, నీ ఉద్దేశము నా పట్ల నెరవేర్చాయా? నాకెన్నో కోరికలు ఉంటాయి, నాకెన్నో ఆశలు ఉంటాయి, మనకెన్నో ఉంటాయి, కానీ ఆయన ప్రణాళిక, ఆయన ఆశలు మన పట్ల ఇంకా ఉన్నతమైనవి, ఆకాశం కన్నా ఎత్తైనవి. దేవా, నీ ఉద్దేశములు నా పట్ల నెరవేర్చు అని అలానే ఆరాధనకు ముందుకు వెళ్దామా?